హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అరుణాచలం, ఇషా, పళని టెంపుల్స్ అయితే విజిట్ చేసేసుకున్నాం. తర్వాత ఎక్కడికా అని చూస్తున్నారా? ఎక్కడికో కాదండి, ఇంత వేడివేడిగా ఉండే వాతావరణంలో ఉండి ఉండి బోర్ అయితే కొట్టింది. అందుకే సరదాగా చల్లని ప్రదేశంలోకి వెళ్దామని డిసైడ్ అయ్యాం. అది కూడా రీసెంట్గా ఏ వీడియో చూసినా మునార్ అనే హ్యాష్ ట్యాగ్స్తో వీడియోస్ కనిపిస్తున్నాయి. ఏంటి మునార్ అంత బాగుంటుందా అని అనుకున్నాను. ఇంకంతే లేట్ చేయకుండా స్టార్ట్ అయిపోయాం. తీరా స్టార్ట్ అయ్యాక మామూలు వేడిగా లేదండి. ఏంటి వీడియోస్లో చూస్తే మొత్తం మంచుతో బ్యూటిఫుల్ లొకేషన్స్తో కనిపించింది, ఇక్కడేమో వేడివేడిగా ఉంది. కేరళ బార్డర్ కూడా దాటేసాం, ఇంకా కూల్ అవ్వలేదని మా హస్బెండ్ బుర్ర అయితే తినేసానండి. అయినా తెలియని ప్లేసెస్కి వస్తే చాలా డౌట్స్ వస్తాయండి. ఇది అదేనా, కరెక్ట్ ప్లేసేనా, అసలు ఎక్కడికి వెళ్తున్నాం మనం అని పిచ్చి పిచ్చి డౌట్స్తో మా హస్బెండ్ బుర్రనైతే పిచ్చెక్కిచ్చేసానండి. నాలా మీకు ఎప్పుడైనా అనిపించిందా, లేదా ఎక్స్పీరియన్స్ చేశారా? ఒకవేళ అలా అయితే కనుక కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. చాలాసేపటి తర్వాత మాకు మధ్యదారిలో కొంచెం మబ్బులుగా కనిపించిందండి. అంతే, వాతావరణం కూల్ అయిపోతుందో ఎగిరేసాను. మళ్ళీ ఎండ కనిపించింది. మళ్ళీ ఎండ వచ్చేసిందిరా బాబు, అసలు వీడియోస్లో అది ఎంత ఫేక్ ఏమో రియల్ కాదేమో అనుకున్నాం. అలా వెళ్ళగా ఉండగా ఒక 4 hours తర్వాత మేము అనుకున్న మునార్ అయితే రీచ్ అయిపోయాం. రీచ్ అవ్వగానే మబ్బులు మాకు సుస్వాగతం పలికాయండి. ఇంకంతే బస్టాండ్లో దిగిన తర్వాత రూమ్ గురించి చూస్తుంటే ఆటో వాళ్ళు వచ్చారు. మీరు నాకు 50 రూపీస్ ఇవ్వండి, మీకు మొత్తం దగ్గరలో ఉన్న రూమ్స్ అన్నీ చూపిస్తాను, మీకు ఏ రూమ్ నచ్చితే అందులో స్టే చేయొచ్చు అన్నారు. వాళ్ళు తీసుకెళ్ళిన ఫస్ట్ రూమే మాకు నచ్చిందండి, ఎందుకంటే అది మార్కెట్ దగ్గరలో ఉంది. వెళ్ళిన తర్వాత ఫ్రెష్ అయ్యి దగ్గరలో ఉన్న మార్కెట్కి అయితే విజిట్ చేసామండి. ఆ మార్కెట్లో ప్రతిదీ ఉన్నాయి. మనకి ఇక్కడ అవకాడోస్ చాలా రేర్గా ఉంటాయి, బట్ వాళ్ళకి అక్కడ చాలా ఎక్కువగా అమ్ముతున్నారు. అలానే అక్కడ క్లాత్స్ కానీ ఇంకా ప్రతిదీ కూడా చాలా ఎక్స్పెన్సివ్గా ఉందండి. హోమ్ మేడ్ చాక్లెట్స్ కూడా ఉన్నాయి, అలానే హోమ్ మేడ్ కోకోనట్ ఆయిల్స్ ఉన్నాయి. అవన్నీ కూడా చాలా రేట్ ఎక్కువ అనిపించింది. మనమైతే అక్కడి నుంచి కొని తెచ్చుకోవడం కన్నా ఇక్కడే కొనుక్కోవడం బెటర్ అనిపించింది నాకైతే. బట్ అక్కడ అలానే మసాలా సామాన్లు ఎక్కువ ఉన్నాయండి, స్పైసెస్ కూడా చాలా ఎక్కువ ఉన్నాయి. అవి ఏంటంటే అక్కడ రేట్ తక్కువ అనుకుంటున్నారు, కానీ అక్కడైతే తక్కువైతే ఏం కాదు, ఇక్కడున్న రేట్లే ఉన్నాయి. ఇక్కడ ఉండి అలవాటు అయిపోయి అక్కడికి వెళ్ళిన తర్వాత ఏదో కొత్త ప్రపంచంలో అడుగుపెట్టినట్టు అయితే అనిపించిందండి. కోర్స్ వాళ్ళకు కూడా మనల్ని చూస్తే అలానే అనిపించుండొచ్చు. అక్కడ ఫుడ్ అయితే అస్సలు తినలేమండి. ఎక్కడ చూసినా పప్పు, సాంబార్, శనగలు ఇవే ఎక్కువ యూస్ చేస్తారు. అది సాంబార్ అంటారు, పప్పో తెలీదు, సాంబారో తెలీదు. అక్కడ హోమ్ మేడ్ కోకోనట్ ఆయిల్స్ కూడా బాగా ఎక్కువగా అమ్ముతున్నారండి, కేజీ 200 అంటున్నారు. అండ్ అలానే అక్కడ నేను ఎక్కువ అబ్జర్వ్ చేసింది ఏంటంటే లాటరీ టికెట్స్ అండి. సరదాగా ట్రై చేద్దాం అనుకున్నాం, బట్ రిస్క్ ఎందుకులే అని వదిలేసాము. లాటరీ టికెట్స్ వీధికి ఒక 10 కోట్ల కింద ఉంటున్నాయండి, చాలా ఎక్కువ ఉంటున్నాయి. మీరు నా పాత వీడియోస్ చూడకపోతే కనుక అకౌంట్లోకి వెళ్ళి చూడండి అండ్ సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. ఇంకా ముందు వీడియోస్ చాలా రాబోతున్నాయండి మునార్లో ఎంజాయ్ చేసినవి. ఖచ్చితంగా మిస్ అవ్వకుండా మీరు చూడాలి అంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోవాలండి. అండ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. కీప్ స్మైలింగ్ అండ్ బాయ్.